భూతాల దర్బార్. చాలా రోజుల క్రితం ఒక అడవిలో చాలా భయంకరమైన దెయ్యాలు ఉండేవి. వాళ్ళందరికీ కాళీచరణ్ పేరుతో ఒక దెయ్యం రాజు ఉండేవాడు. అతను చాలా బలవంతుడు మరియు ప్రమాదకారి. అన్ని దెయ్యాలు తనకు భయపడేవి. కాళీచరణ్ తన మహల్లో ఉండేవాడు. ఏదైనా దెయ్యాలకు న్యాయం కావాల్సి వస్తే అవి కాళీచరణ్ దర్బార్లోకి వచ్చేవి. మహారాజా, నేను చాలా దూరం నగరానికి వెళ్ళి ఒక లావు మనిషిని పట్టుకొని వచ్చాను. మరియు తను నా మనిషిని దొంగిలించి తినేశాడు. లేదు మహారాజా, ఆ మనిషిని నేను నగరం నుండి పట్టుకొని వచ్చాను. అవునా? అయితే నువ్వు చెప్పు, తనని నువ్వు ఏ నగరం నుండి పట్టుకొచ్చావో. నేను సూరజ్గఢ్ నుంచి పట్టుకొని వచ్చాను మహారాజా. అబద్ధం చెప్తున్నావు. సూరజ్గఢ్లో అందరూ బక్కగా ఉన్నారు. గత కొన్నేళ్లు ఏ మనిషి అక్కడ లావు అవ్వలేదు. ప్రియమైన దయ్యాల్లారా, ఇప్పుడే తనకు మంటల్లో మండించండి. మహారాజా, నన్ను క్షమించండి. నేనిప్పుడు ఏమి చెయ్యను. ఎలా మహారాజా, నన్ను క్షమించండి. ఈ దయ్యాల దర్బార్లో అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ విధంగా కాళీచరణ్ సమయస్ఫూర్తితో సమస్యల్ని పరిష్కరించేవాడు. ఒకరోజు ఆ అడవిలో రాజు అనే మనిషి తిరిగేవాడు. అప్పుడే నల్లభూతం, ఎర్రభూతం వాడిని చూశాయి. ఇంత లావు మనిషినా? వీడినైతే నేనే తింటాను. తరువాత రెండు దెయ్యాలు అటువైపు ఎగిరాయి. తర్వాత రెండు దెయ్యాలు రాజును పట్టుకున్నాయి. దయ్యం దయ్యం దయ్యం! ఈ మనిషిని ముందు నేను పట్టుకున్నాను. లేదు, ఈ మనిషిని నేను ముందు పట్టుకున్నాను. ఈ విధంగా వారిద్దరిలో గొడవ మొదలైంది. వాళ్ళు అనుకున్నారు, పద ఈ మనిషిని తీసుకొని మన దయ్యాల దర్బార్కి వెళ్దాం. వాళ్ళిద్దరూ రాజుతో కలిసి దెయ్యాల దర్బార్కి వచ్చారు. మహారాజు కాళీచరణ్ కు పూర్తి విషయం చెప్పాయి మరియు అన్నాయి, మహారాజా, ఇప్పుడు మీరే నిర్ణయించండి ఈ మనిషిని ఎవరు తినాలి అనేది. ఓ మనిషి, ఇప్పుడు నువ్వే చెప్పు, ఈ ఇద్దరిలో ముందు నిన్ను ఎవరు పట్టుకున్నారో. పూర్తి ఇన్ని దెయ్యాల్ని చూసి రాజుకు భయం వేసింది మరియు తను ఏడవసాగాడు. నన్ను వెళ్ళనివ్వండి, నేను దారి తప్పిపోయాను, అందుకే తప్పయి అడవిలోకి వచ్చాను. అరే, ఏడవటం ఆపో. నాకు ఏడ్చే మనుషులు అస్సలు నచ్చరు. ఏడవకపోతే ఇంకేం చెయ్యను. నన్ను నల్ల దయ్యం లేదా తెల్లభూతం తిన్నా నేనైతే చనిపోతానుగా. సహాయం చెయ్యండి మహారాజా, సహాయం చెయ్యండి. నువ్వు దయ్యాల దర్బార్లో నిల్చున్నావు. ఇక్కడ సహాయం ఉండదు, కేవలం న్యాయం ఉంటుంది. పదండి, ఇప్పుడు తేల్చేద్దాం ఈ మనిషిని ఎవరు తినాలో. ఎవరైతే ఈ మనిషిని ముందు చూసినప్పుడు తను ఏం చేస్తున్నాడో చెప్పండి. ముందు నేను చూసినప్పుడు తను నీళ్లు తాగుతున్నాడు. నేను ముందు చూసినప్పుడు తను రొట్టె తింటున్నాడు. ఓ మనిషి, ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ముందుగా నీళ్లు తాగావా, రొట్టె తిన్నావా? నేను ముందు రొట్టె తిన్నాను. అంటే నల్ల దయ్యం నిన్ను ముందు చూసింది. అంటే ఈ మనిషిని నేను తింటాను. నేను చెప్పానా ఈ దయ్యాల దర్బార్లో అందరికీ న్యాయం జరుగుతుంది అని.
అప్పుడే రాజుకో ఐడియా వచ్చింది. తను చాలా తెలివిగా అన్నాడు, దయ్యాల మహారాజా, మీరు ఆ చిన్ని దయ్యానికి చాలా అన్యాయం చేశారు. నువ్వేం చెప్తున్నావు? అంటే ఆ నల్ల దయ్యము ముందు చూసింది, కాని నేనా చిన్ని దయ్యాన్ని ముందు చూశాను. మరియు తనను చూడగానే నాకు తెలిసిపోయింది నన్ను ఈ చిన్ని దయ్యమే తింటుంది అని. అందుకే నా మీద చిన్ని దయ్యానికే అధికారం ఉంటుంది. ఇది నువ్వేం చెప్తున్నావు? ఈ మనిషి సరిగ్గానే చెప్తున్నాడు. తన మీద ఈ చిన్ని దయ్యానికే అధికారం ఉంది. అందుకే ఈ మనిషిని ఈ చిన్ని దయ్యమే తింటుంది. అప్పుడే ఆ చిన్న దయ్యం అనింది, కానీ మహారాజా, నేను మనిషిని తినను. ఏమిటి? మహారాజా, అయితే మీరు నన్ను వెళ్ళనివ్వాలి. ఇదే న్యాయం. అరే, దయ్యాల దర్బార్లో అందరికీ న్యాయం జరుగుతుంది కదా. కాళీచరణ్ కు రాజు మాటే నిజమనిపించింది. తను అన్నాడు, ఈ మనిషి నిజమే చెప్తున్నాడు. ఒకవేళ ఈ చిన్ని భూతం తనను తినకపోతే తను వెళ్ళవచ్చు. ఇక్కడి దయ్యాల దర్బార్లో అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ విధంగా తన తెలివితేటలు మరియు సమయస్ఫూర్తితో రాజు ఇంత భయంకరమైన దెయ్యాల మధ్య నుండి తప్పించుకున్నాడు. మరియు నల్ల దెయ్యం, ఎర్ర దెయ్యం తనని చూస్తూ ఉండిపోయాయి. దెయ్యాల బాత్రూమ్. చాలా రోజుల క్రితం ఒక నగరంలో రాహుల్ అనే పేరుతో ఒక వ్యక్తి తన భార్య మేనక, కూతురు చింకీతో ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత తనకు ప్రమోషన్ లభించింది మరియు తనకు వేరొక కొత్త నగరానికి ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడైతే రోహిత్ కి ఈ విషయం గురించి తెలిసిందో రాహుల్ తో ఇలా అన్నాడు, రాహుల్, నువ్వు ఏదైతే నగరానికి వెళ్తున్నావో ఆ నగరంలో నాకు ఇల్లు ఉంది. నీకు ఆ ఇంటిని చౌకగా ఇచ్చేస్తాను. అయితే నువ్వు దాంట్లోనే ఉండవచ్చు. ఇది చాలా మంచి విషయంరా రోహిత్. కొన్ని రోజుల తర్వాత రాహుల్ తన కుటుంబంతో ఆ ఇంట్లో ఉండడానికి వచ్చేశాడు. నాన్న, ఈ కొత్తిల్లు అయితే చాలా బాగుంది. రోహిత్ ఈ ఇంటిని చాలా చౌకగా ఇచ్చేశాడు మీకు. మరి ఎవరి మిత్రుడు అనుకుంటున్నావు? మీ ఇద్దరూ ఈ నీళ్లు తాగండి. నేను త్వరగా స్నానం చేసి మీ ఇద్దరికి వంట చేస్తాను. ఇలా చెప్పి మేనక బాత్రూంలోకి వచ్చింది. కాని తను నీళ్ల కుళాయిని తిప్పగా దాంట్లో నీళ్లు రావట్లేదు. అయితే తను బయటికి వచ్చి రాహుల్తో ఇలా అందే, రాహుల్, బాత్రూంలో నీళ్లు రావడం లేదు. కానీ నేను కిచెన్లో చెక్ చేశాను. కిచెన్లో నీళ్ళు వస్తున్నాయి. అనుకుంటా బాత్రూంలోని కుళాయి పాడైపోయిందేమో. మరేం పర్వాలేదు, మీరు దాన్ని తర్వాత సరిచేయించండి. నేను కిచెన్ నుండి నీళ్లు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కుంటాను. ఆ తర్వాత అందరూ భోజనం చేసి పడుకున్నారు. మరుసటి రోజు రాహుల్ ప్లంబర్ కి ఫోన్ చేసి పిలిపించాడు. బాత్రూంలో కుళాయిని సరిచేయండి, దాంట్లో నీళ్లు రావటం లేదు. కానీ ప్లంబర్ బాత్రూం కుళాయిని తిప్పి చూశాడు. దాంట్లో నీళ్లు వస్తూ ఉన్నాయి. సార్, దీంట్లో నీళ్ళు వస్తున్నాయి. మీరు కుళాయిని పూర్తిగా తిప్పి ఉండకపోవచ్చు. ఇలా చెప్పి ప్లంబర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. బాత్రూం కుళాయి బాగానే పనిచేస్తుంది. బహుశా నేను ఏదో భ్రమపడినట్లున్నాను. ఏం పర్వాలేదు, నేను త్వరగా స్నానం చేస్తాను. కానీ మళ్లీ రాహుల్ తలస్నానం చేస్తూ షవర్ని తిప్పగా నీళ్లు రావడం ఆగిపోయాయి. ఈ నీళ్ళకేమైంది? అప్పుడే అకస్మాత్తుగా బాత్రూం బల్బ్ ఆగిపోయింది మరియు బాత్రూంలో భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది? ఎవరున్నారు? ఎవరు ఈ శబ్దాలు చేస్తున్నారు? అకస్మాత్తుగా శబ్దాలు పెరుగుతూ ఉన్నాయి మరియు రాహుల్ ఎదురుగా పెద్ద భయంకరమైన భూతం ప్రత్యక్షమైంది. దయ్యం, 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 దయ్యం. ఇలాంటి భూతాన్ని కాదు, నేను చాలా భయంకరమైన భూతాన్ని. మరి ఈ బాత్రూంలో నేను మాత్రమే ఉంటాను. రాహుల్ త్వరగా టవల్ చుట్టుకుని మరియు తన బాత్రూంలో నుండి బయటకొచ్చేశాడు. దయ్యం, దయ్యం,
మేనక బాత్రూంలో దెయ్యం ఉంది. ఏంటి, దెయ్యమా? బాత్రూంలో దెయ్యం ఉందా? బాత్రూంలో భయంకరమైన దెయ్యం ఉంది. మనం ఈ ఇంట్లో ఉండలేం. నేను ఇప్పుడు రోహిత్తో మాట్లాడతాను. రోహిత్, ఈ ఇంట్లో దెయ్యం ఉంది. అయితే నీకు తెలిసిపోయిందా? ఏంటి, దెయ్యం గురించి తెలిసి కూడా నువ్వు నాకు ఇల్లు అమ్మేశావా? ఏదైతే ప్రమోషన్ నీకు వచ్చిందో ఆ ప్రమోషన్ నాకు రావాల్సింది. అందువల్ల నేను ఆ ఇంటిని నీకు అమ్మేసి దానికి ప్రతీకారం తీర్చుకున్నాను. ఇప్పుడు బాత్రూంలో టైం వేస్ట్ చేసుకోకు. త్వరగా ఆ ఇంటిని వదిలేసి పారిపో. లేదంటే ఆ దయ్యం ఉంది కదా, నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తుంది. ఆ రోహిత్ అంతా తెలిసే మనకి ఇంటిని అమ్మేశాడు. అప్పుడే బాత్రూమ్ నుండి టూత్ బ్రష్, టూత్ పేస్ట్, సబ్బు, నీళ్ల జగ్గు, షాంపూ బాటిల్ ఎగురుతూ వచ్చాయి. మరియు ఆ ముగ్గురి దగ్గరే ఎగురుతూ ఉన్నాయి. ఇది నా బాత్రూమ్. ఈ బాత్రూంలో నేనే ఉంటాను. త్వరగా ఇంటి నుండి పారిపోండి. కానీ నాన్న, బట్టలైతే వేసుకోండి. ముందు ప్రాణాలు కాపాడుకొని తర్వాత బట్టలు వేసుకుంటాను. ఆ తరువాత ఆ ముగ్గురు ప్రాణాలు కాపాడుకుని ఆ ఇంటిని వదిలి వెళ్లారు. నేను చెప్పాను కదా, ఇది నా బాత్రూమ్. మరియు ఈ బాత్రూంలో నేను మాత్రమే ఉంటాను.